ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదంగా ఉండుటకు దేవుడు మీకు తన కృపను ఇచ్చునుగాక. ఈ మాసం యొక్క చివరి రోజునకు వచ్చాము. ఇప్పుడే మాసము ప్రారంభమైనట్టుగా ఉన్నది, అంతలోనే ఒక మాసం ముగింపుకు వచ్చాము. ఇప్పుడే సంవత్సరం ప్రారంభమైనట్టు ఉన్నది, అంతలోనే సగం మాసములు అయిపోయినవి. దినములు చాలా వేగంగా వెళుచున్నవి. దేవుని రాకడ సమీపించుచున్నది. లోకము యొక్క ముగింపు చివరి దశకు వచ్చింది. కనుక ఎప్పుడూ రాకడకు సిద్ధపడి ఉండాలి. రాకడను గూర్చిన అవగాహన కలిగిన వారమై జీవించాలి. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యము ఇచ్చిచున్నాడు అని అనుకుంటున్నారా? యోహాన్ 16వ అధ్యాయము 20వ వచనము, మీ దుఃఖము సంతోషమగును. ఈరోజు ఏదో ఒక కార్యమును గురించి దుఃఖము. ఈ మాసమంతా దేవుడు వాక్కునిచ్చాడు, నేను ప్రార్థించాను, దేవుడు నాకు చేస్తాడని విశ్వాసంతో కనిపెట్టుకుని ఉన్నాను. అయితే ఇంకా మారలేదు, ఈ దుఃఖకరమైన కార్యము తీరలేదని అనుకుంటున్నారా? ఈరోజు ప్రభు అయిన యేసు మీకు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ దుఃఖము సంతోషంగా మారును, నీ దుఃఖము సంతోషంగా మారును. దేవుడు వాక్కునిచ్చుచున్నారు, విశ్వసించెదరా? తప్పక మీరు సంతోషమును చూచెదరు. ఒక సహోదరుని చూడండి, పెండ్లి అయ్యి 15 సంవత్సరాలు దాటినవి, అయితే పిల్లలు లేరు. కనుక ఎంతో వైద్యం చేశారు, ఎంతో భక్తితో ఎందరో దైవములను వెతికారు, క్రైస్తవులు కాని వారే. ఆమె భర్త ఇక నేను బ్రతకను, చనిపోతానని చాలా ఏడ్చినందున మంత్రగాళ్లను ఆశ్రయించారు, మంత్రాలు చేశారు, ఏదీ ప్రయోజనం లేదు. చివరికి ఒక స్పెషలిస్టు డాక్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకున్నారు. గర్భసంచి నార్మల్గా లేదు, అది పెద్దదిగా ఉన్నది. ఈ గర్భసంచిలో బిడ్డ కలుగుటకు అవకాశం లేదని చెప్పారు. ఇంకా దుఃఖము అధికమైనది. ఇంతవరకు పిల్లల్లేరు, ఇక పిల్లలు పుట్టుటకు అవకాశం లేదని వైద్యము చెప్పినది. చాలా దుఃఖము. ఇతరులు పరిహాసంగా మాట్లాడారు. భార్య భర్తలు ఇరువురు ఉద్యోగం చేస్తున్నారు. వీరిని చూసి వారన్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఎవరికోసం సంపాదిస్తున్నారు అని ముఖం మీదే మాట్లాడసాగారు. అంత బాధ. పిల్లలు లేరన్న దుఃఖం ఒక పక్క, ఈ మనుషుల మాటలు ఇంకొక ప్రక్క. దుఃఖము, ఏడుస్తూ ఉంటారట. భర్త ఒక ప్రక్క, భార్య ఒక ప్రక్క. ఆ సమయములో మన టీవీ కార్యక్రమం చూశారట. యేసు అద్భుతము చేయునని విన్నప్పుడు, ఓ, ఇలాంటి ఒక దేవుడు ఉన్నాడా? మన దుఃఖమును ఆయన మార్చగలరా? మనము ఆయన యొద్దకు వెళ్ళి ప్రార్థించి చూద్దామని భర్తతో చెప్పి, టీవీకి ముందు భార్యాభర్తలు మోకరించి చేతులు పట్టుకుని, యేసయ్యా, మేమన్ని చోట్ల ప్రయాసపడి చూశాము, మా దుఃఖమును మార్చుటకెవరూ లేరు. ఇప్పుడు మిమ్మలను విశ్వసించుచున్నాము, మీరు అద్భుతములు చేయుచున్నారని విని చాలా సాక్ష్యములను చూచుచున్నాము. మాకొక అద్భుతము చేయుడి, మా దుఃఖమును మార్చుడి అని కన్నీటితో వేడుకున్నారు. యేసు ఆ ప్రార్థన విన్నారు, వెంటనే ఆశీర్వదించారు. ఉత్పత్తికాల ప్రణాళికలో ఒక బిడ్డను పొందుకున్నారు. ఆ డాక్టర్ నమ్మలేకపోయారు. ఎట్లా జరిగింది? ఇది వైద్య రంగంలో జరిగేది కాదు, ఇది జరుగునది కాదు. ఎలా ఈ గర్భసంచిలో బిడ్డ కలిగినది? అదే ఆశ్చర్యము, యేసు చేసిన అద్భుతము. మీ దుఃఖం మార్చుటకు ఆయన అద్భుతము చేయును. ఇప్పుడు బిడ్డతో కూడా వచ్చి సాక్ష్యము చెప్పి యేసుని మహిమపరిచారు. వారిని అవమానముగా మాట్లాడిన వారు సిగ్గుపడిపోవునట్లు వారి దుఃఖమును సంతోషంగా యేసు మార్చినారు. మీకు కూడా చేయుదురు, మీ దుఃఖం సంతోషంగా మారును. ఇప్పుడే విశ్వసించుడి. హృదయంలో చేపెట్టుకుని, దేవా, నేను ఇన్ని రోజులుగా కనిపెట్టుకుని ఉన్నాను, ఈ దినమే నాకొక అద్భుతము చేయుడి. నన్ను దుఃఖపరిచే ఆ కార్యములో అద్భుతము నాకు కావాలి. నా దుఃఖము సంతోషంగా మారునని చెప్పారు, మార్చండి అని అడగండి. యేసు నామములో తండ్రి, ఈ కుమార్తె కొరకు, కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాను. మీ దుఃఖం సంతోషంగా మారునని చెబితిరే. యేసు నామములో ఈ కుమారుని దుఃఖం సంతోషంగా మారునుగాక, ఈ కుమార్తె దుఃఖం సంతోషంగా మారునుగాక. ఒక అద్భుతమును చేసి వారి దుఃఖమును మార్చి ఆనందింపజేయుడి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఒక అద్భుతం జరుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్.